హాయ్ ఆల్ అందరికీ నమస్తేనండి. టుడే నేను మా గార్డెన్‌లో వెజిటబుల్స్ కాకుండా మా నైబర్స్ గార్డెన్‌లో ఉన్న వెజిటబుల్స్ చూపిస్తూ ఉన్నానండి. ఏదో మాటల మీద మాకు పొట్లకాయలు చాలా వచ్చాయి రండి చూస్తురు అని అంటే నేను వెళ్ళానండి. వెళ్ళి ఇలా వీడియో తీసుకున్నాననమాట. నాకెందుకో చాలా బాగా నచ్చేసాయి. నేను వేశాను పొట్లకాయలు నాకు రాలేదనమాట. అంతా నాకు కవర్ అయిపోయింది చెట్లు. మా ఫ్రెండ్ చెప్పిందనమాట పొట్లకాయకి సెపరేట్‌గా పాదు, పందిరి ఉండాలి. అవి వేరే వాటిల్లో కలవు. అందుకని ఇట్లా సెపరేట్‌గా ఉంటే బాగా వస్తాయి అని చెప్పారనమాట. చూసారు కదండీ ఎంత బాగున్నాయో. అలానే పచ్చిమిరపకాయలు అండ్ దోసకాయలు కూడా వేశారండి. ఇంకా దోసకాయల గురించి మీకు చెప్పేదేముంది, ఒకసారి వేస్తే మంచిగా భలే వస్తూ ఉంటాయి కదా! అలానే ఈ దోసకాయలు పండితే మాత్రం బాగా కనిపిస్తాయండి. పండకపోతే అసలు ఎక్కడున్నాయో కూడా అసలు కాయలు మనం కనిపెట్టలేమనమాట. చూసారు కదా ఇక్కడ ఉన్నాయి ఆకుల్లో కలిసిపోయాయి. అలానే మా గార్డెన్‌లో కూడా సొరకాయలు, క్యాప్సికము, టొమాటోస్ కొన్ని కోసాననమాట. ఇలా మా గార్డెన్‌తో పాటు వాళ్ళ గార్డెన్ కూడా ఇవాళ కవర్ చేసేసానండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.